అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టినప్పటి నుండి పలు దేశాల వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ ప్రత్యక్షంగా చైనానే లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సుంకాలు బాదుతున్నాడు. అదే సమయంలో యూరోప్పై కూడా సుంకాలు బాదటం మొదలుపెట్టాడు. ఇక యూరోప్ను తీసుకుంటే జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే కార్లు అమెరికాలో అత్యంత ఖరీదైనవిగా మారబోతున్నాయి. ట్రంప్ నిర్వాకం వల్ల అమెరికా ప్రజలు కారు కొనుగోలు చేయాలంటే సరాసరి మరో $10,000 అధికంగా చెల్లించాల్సి వస్తోందని అమెరికా ఆటో డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఇండియాపై ఫోకస్ పెట్టి మోదీని దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతోంది. దీంతో దేశీయ ఆటో రంగం సంక్షోభంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో పలు దేశాలు ఆర్థికంగా దివాలా తీయించే స్థాయికి చేరుకుంటున్నాయి. ట్రంప్ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాలు బాదడంతో ఆయా దేశాల నుంచి ఎగుమతయ్యే వస్తువులు అమెరికాలో ఖరీదైన వ్యవహారంగా మారబోతున్నాయి. దీంతో తమ ప్రొడక్టులు ఇక అమెరికాలో అమ్ముడుపోవని భావిస్తున్నాయి. కొన్ని దేశాలు ట్రంప్తో సంప్రదింపులు జరిపి సుంకాలు కాస్త తగ్గించాలని రిక్వెస్ట్ చేస్తున్నాయి. వాటిలో ఇండియా కూడా ఉంది. అయితే చైనా మాత్రం అమెరికా ఎంత సుంకం విధిస్తే దానికి తగ్గట్టే ప్రతిగా తాము అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు బాదుతామని, దెబ్బకు దెబ్బ కొడతామని హెచ్చరించింది. తాజాగా యూరోపియన్ యూనియన్ అమెరికా మార్కెట్ను పక్కన పెట్టి ఇండియన్ మార్కెట్పై ఫోకస్ పెట్టింది. ఇక తాజాగా యూరోపియన్ యూనియన్ ఇండియాను అత్యధికంగాను దిగుమతి టారిఫ్ తగ్గించాలని కోరుతున్నాయి. కాగా ఈ డీల్ గత కొంతకాలంగా పెండింగులో ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇండియా కూడా దిగుమతి సుంకు 100% నుంచి 10%కి దశలవారీగా తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా ఇండియాకు చెందిన ఆటో ఇండస్ట్రీ మాత్రం దేశీయ ఈవీ మార్కెట్ ప్రయోజనాలు కాపాడుకునేందుకు టారిఫ్ 30%గా మరో 4 ఏళ్ల పాటు కొనసాగించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్ డిమాండ్ను అంగీకరించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంకం పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కార్లే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా ఈవీలపై కూడా సుంకాన్ని ఎత్తేయాలని కోరుతున్నారు ట్రంప్. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా దిగుమతి సుంకం ఎత్తేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ చేసిన కొన్ని వారాలు కూడా గడవకముందే యూరోపియన్ కూడా ఇండియాపై అలాంటి డిమాండే చేస్తోంది. మరోవైపు ఇండియాకు చెందిన దేశీయ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై కనీసం 30% దిగుమతి సుంకం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే దేశీయ ఆటో రంగం సంక్షోభంలో పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం టారిఫ్లో కోత విధిస్తే అది యూరోపియన్ కార్ల తయారీ కంపెనీలకు విజయంగా భావించొచ్చు. దీని ప్రభావంతో ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, BMW లబ్ధి పొందుతాయి. ఇండియాలో ఈ కార్ల ధరలు తగ్గుతాయి. అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కూడా లాభమే. కాగా మస్క్ కు చెందిన టెస్లా ఈవీ కార్లు ఈ ఏడాది నుంచి ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ కార్లు బెర్లిన్ ప్లాంట్ ను దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తారు. అమెరికాలో ట్రంప్ దెబ్బకు EU కార్ల తయారీ కంపెనీలు తమ ఫోకస్ ఇండియాపై పెట్టాయి. భారత ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించుకుని తమ కార్లు ఇక్కడ పెద్ద ఎత్తున విక్రయించుకోవాలనుకుంటున్నాయని ఇండియాకు చెందిన ఆటో రంగానికి చెందిన వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గత వారం వాణిజ్య మంత్రిత్వ శాఖ EU డిమాండ్ల గురించి, ఇండియా తీసుకునే నిర్ణయాల గురించి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటుగా ఆటో రంగానికి చెందిన ప్రతినిధులకు ఒక సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలిచ్చారని తెలిసింది. అయితే ప్రస్తుతం ఇండియన్ ఆటో రంగానికి చెందిన ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. యూరోపియన్ కమిషన్కు చెందిన అధికారులు తాజా పరిణామాల గురించి స్పందించేందుకు నిరాకరించారు. గత నెల ఇండియాలో జరిగిన చర్చల వివరాలు మాత్రం వివరించారు. ఇండియాకు యూరోపియన్ యూనియన్కు మధ్య పలు కీలక అంశాల్లో అభిప్రాయ భేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని వివిధ స్థాయిల్లో సామరస్యంగా పరిష్కరించుకోవాలని యూరోపియన్ కమిషన్ అధికార ప్రతినిధి ఓలోఫ్ గిల్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియాకు చెందిన వాణిజ్య మంత్రిత్వ శాఖ కానీ, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ తాజా పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించాయి. కాగా ప్రపంచంలో అతిపెద్ద కార్ల మార్కెట్లో ఇండియా ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే ఏడాదికి 40 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోంది. ఒకవేళ మోదీ ప్రభుత్వం టారిఫ్ తగ్గిస్తే దేశీయ కార్ల కంపెనీలు భారీగా నష్టపోతాయి. స్థానిక ఆటో రంగంలో పెట్టుబడులు రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కార్ల కంపెనీలు. దేశీయ కార్ల కంపెనీలు ఉదాహరణకు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధానంగా ఈవీ కార్లపై దిగుమతి సుంకం తగ్గించవద్దని ప్రభుత్వంతో లాబియింగ్ చేస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పటికే EU కార్ల ఉత్పత్తిపై వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టామని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామని, ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గిస్తే తాము దారుణంగా నష్టపోతామని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. ఇక అమెరికా మాదిరిగానే ఇండియా కూడా కొంత సర్దుబాటు ధరను ప్రదర్శించాలని కోరుతున్నాయి. కాగా ఇండియన్ ఆటో ఇండస్ట్రీ మాత్రం తక్షణమే పరిమిత స్థాయిలో దిగుమతి చేసుకునే కార్లపై 100% ఉన్న దిగుమతి సుంకాన్ని 70% పరిమితం చేయాలని సూచించాయి. ఆ తర్వాత దశల వారీగా 30% పరిమితం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాయి. తాజాగా ఈవీ కార్ల విషయానికొస్తే 2029 వరకు ఎలాంటి కోత విధించరాదని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆ తర్వాత దశల వారీగా పరిమిత సంఖ్యలో కార్లను అనుమతిస్తూ 30% తగ్గించుకోవచ్చని దేశీయ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన ఉంచాయి. అయితే ఇండియా యూరోపియన్ యూనియన్ ప్రతిపాదన 10% అంగీకరించిందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఎనలిస్టులు మాత్రం ఇరు దేశాలు సామరస్య ధోరణితో ముందుకు పోవాలని నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. ట్రంప్ భారీ టారిఫ్ వల్ల గ్లోబల్ ట్రేడ్ వార్ మరింత ముదిరి ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశాలున్నాయి. కాబట్టి కొంత పట్టువిడుపులకు పోవాలని నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. అయితే ఇండియా, EUల మధ్య గత కొన్నేళ్ల నుంచి ట్రేడ్ డీల్పై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు కలిసి ఒప్పందానికి రావాలని నిర్ణయించాయి. కాగా ఈ ఏడాది చివరి నాటికి కార్లపై సుంకాల తగ్గింపుపై ఒక ఒప్పందానికి రావచ్చన్న టాక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. మరి దేశీయ ఆటో రంగానికి ప్రభుత్వం ఎలాంటి హామీలిస్తుందో వేచి చూడాల్సిందే.